ఖమ్మం జిల్లాలో ఇప్పుడు మనతోని ఉన్నది నిజంగా ఒక అసాధారణమైనటువంటి ఒక వ్యక్తి. అభ్యుదయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, సమాజ శ్రేయస్సు కోసము అనుక్షణం తపన పడే ఒక వ్యక్తి, ప్రముఖ కవి, విద్యావేత్త, సామాజికవేత్త అయినటువంటి శ్రీనివాసరావు గారు మనతోనే ఉన్నారు. సో, ఇక్కడ శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూ అయితే సరిపోదు నాకు తెలిసైతే. కాకపోతే మనం కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. బాగున్నాను. యెస్. సార్, నేను మీ గురించి వరంగల్‌లో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. యాక్చువల్లీ మీ గురించి ఒక పెద్ద చర్చ అయితే ఉంది. చాలామంది 366 ప్రముఖులు మీ గురించి ఒక బుక్ రాశారంటే ఏంటి దాని గురించి ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఒక రకంగా సరే అదృష్టం అనే పదం నేను వాడను గానీ, సాహిత్య లోకంలో సాహిత్యం కోసం నేను చేసినటువంటి కృషికి మించినటువంటి ఒక బహుమానంగానే నేను భావిస్తాను. నిజంగా 366 మంది నా కోసం కనీసం ఒక వ్యాసం రాయాలంటే 7 డేస్ వెచ్చిస్తే తప్ప ఒక వ్యాసం రాదు. అంటే దాదాపు ఒక మనిషి చేసేది అంటే 7 సంవత్సరాలు ఒక మనిషి కృషి నా కోసం చేశారంటే దాదాపు ఒక 2-3 డాక్టరేట్స్‌తో సమానమైనటువంటి వర్క్ చేసి పెట్టారు. అందుకంటే రిటర్న్ ఏముంటుంది ఈ సాహిత్యంలో. చాలా గొప్ప అదృష్టవంతుడని చెప్పాలి. అదృష్టం అనే పదాన్ని నేను అంగీకరించకపోయినా ఇటువంటి సందర్భాలు అటువంటి పదాలను మించి వేరే పదం వాడటానికి అవకాశం లేక అటువంటి పదాన్ని వాడుతున్నాను. యాహ్! ఓకే. సార్, ఇప్పుడు ఈ 366 మందిలో సుద్దాల అశోక్ తేజ లాంటి వారు కావచ్చు, గోరటి వెంకన్న లాంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా మీ గురించి రాశారనంటే నిజంగా ఇదొక గొప్ప అనుభూతి అనిపించట్లేదా మీకు? అసలు వాళ్ళు మీ గురించి రాశారనంటే దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. నిజానికి మీరు చెప్పిన 3 పేర్లు గొప్పవాళ్ళు. కాకపోతే మీరేంటంటే వాళ్ళు బాగా సొసైటీలో పాపులర్ అయి ఉన్నారు కాబట్టి ఆ పాపులరిస్ట్ వాళ్ళు అంత గొప్పగా ప్రాచుర్యం పొందిన వాళ్ళు నన్ను గురించి రాయటం మీకు కాస్త ఆశ్చర్యంగాను గొప్పగాను అనిపిస్తూ ఉంది. కానీ నిజానికి మీరు ఆ పుస్తకం చూస్తే లబ్ధ ప్రతిష్ఠులైన 30 మంది ఆచార్యులు ఉన్నారు అందులో రాసిన వాళ్ళు. అనేక మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 120-130 మంది సాహిత్యం మీద రీసెర్చ్ చేసినటువంటి డాక్టరేట్ పొందినటువంటి లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు. ఇవాళ ఆంధ్రదేశం అంటే తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ విమర్శకులందరూ కూడా అందులో ఉన్నారు. అందుకనే వాళ్ళెవరూ కూడా వీళ్ళకు కూడా తీసిపోరు. కోర్స్ మీకు ఆ 3 పేర్లే స్ఫురించడానికి కారణం ఏంటంటే వాళ్ళకున్నటువంటి ప్రాచుర్యం రీత్యా సమాజంలో వాళ్ళు సినీ నేపథ్య గీతాలు రచించటం మూలంగా పాపులర్ అవటం మూలంగా అది అందరికీ దృష్టి రావటం మూలంగా ఆయన గురించి రాశాడు. నిజంగా గొప్పే. ఎందుకంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి బిజీ రైటరు బహుశా ఎవ్వరికి కూడా ముందు మాట రాయలే ఇంతవరకు. నాతో చెప్పాడు స్వయంగా ఆయన. మొట్టమొదటి ఒక కవికి ముందు మాట రాసింది ఏదనంటే అది నాకు మాత్రమే రాశారు. నిజంగా అది కూడా ఒక వండరే. మీరు అడిగిన దాంట్లో అది కూడా వండరే. అశోక్ అన్న ఎప్పుడు నాతో కలివిడినా ఉంటాడు. అట్లే గోరటి వెంకన్న కూడా నాతో అన్న అనుకుంటూ మేము ఆప్యాయంగానే ఉంటాం. కొంత మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అనేక సభల్లో కలిసి పార్టిసిపేట్ చేసాం, పాల్గొన్నాం. అందుకోసమని ఆ సాన్నిహిత్యాన్ని ఇచ్చి వాళ్ళు ఆ సాహిత్యాన్ని మొదటి నుంచి నేను రాస్తున్న క్రమం నుంచి నేను నిర్వహిస్తున్న ప్రతి సభలోనూ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే నేను సాహిత్యం రాస్తున్న తొలినాళ్ళ నుంచి వాళ్ళు వాటికి అందుబాటులో ఉన్నారు. ఆ పుస్తక ఆవిష్కరణ కూడా వాళ్ళు హాజరయ్యారు. అందురిచ్చి వాళ్ళు చాలా తేలిగ్గా నా మీద వ్యాసాలు రాయటానికి అవకాశం దొరికింది. ఓకే. సార్, ఇప్పటిదాకా మీరు ఎన్ని బుక్స్ రాశారు సార్? నేను ఇప్పటికీ 4 కవిత్వ పుస్తకాలు రాశానండి. మొట్టమొదటిది సమాంతర ఛాయలు, రెండవది సిక్స్త్ ఎలిమెంట్, మూడవది వాక్యాంతము, నాలుగవది వైరాయణం అని కరోనా సందర్భంగా కరోనా వైరస్ మీద రాశాను. 4 రాశాను. 4 బుక్స్ నేను రాసినవి ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను రాసింది 4 పుస్తకాలైనా 4 మహానుభావులు దీని మీద 4 విమర్శా గ్రంథాలు రాశారు. 4. అందులో ముఖ్యమైన ఆయన ఆవచ్చ సోమసుందరు. ఆయన 90 ఏళ్ల వయసులో చదువు కళ్ళు కనిపించని కాలు చేయి పనిచేయని దశలో చదివి వినిపించుకొని దాని మీద వ్యాఖ్యానాత్మక విమర్శ అన్న పేరుతోటి ఒక విమర్శా గ్రంథం రాశారు. తర్వాత సౌభాగ్య గారు ఒక విమర్శా గ్రంథం రాశారు.
పులికొండ సుబ్బాచారి, ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు ఒక ఉపన్యాస గ్రంథం రాశారు. అది కాక ఈ మధ్య కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారని వారు నా సమగ్ర సాహిత్యం మీదనే ఓ పెద్ద విమర్శా గ్రంథాన్ని దృశ్యం @576 పేరుతో వెలువరించారు. దానికి అదనంగా ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అనితరుడు అనే వ్యాస సంకలన వ్యాసాల విశ్లేషణ గ్రంథం ఉంది. అనితరుడు అదేనండి, విశ్లేషణ గ్రంథం. అది 366 మంది రాశారు. మన పుస్తకాన్ని A4 సైజులో ముద్రించుకుంటే 1350 పేజీలు వచ్చింది. అదే మామూలుగా 1/8 డమ్మీగా వేస్తే అది 2000 పేజీలు దాటి ఉండేది అవుతుంది. ఏది 1/8 డమ్మీ వేసుకుంటే అది A4 సైజ్ కాబట్టి అట్లా వచ్చింది. అది ఓకే సార్. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నాకు తెలిసేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు కదా. ఎందుకంటే ఒక కవికి దక్కవలసినటువంటి కంప్లీట్ గౌరవం మీకు దక్కింది అని చెప్పేసి అనొచ్చా? దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఈ బుక్కేనా? డెఫినెట్గా గర్వంగా ఫీల్ అయ్యేది ఏమి లేదులేండి, కానీ సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సంతోషానికి గర్వానికి చాలా తేడా ఉంటుంది. గర్వమేం కాదు, సంతోషం అయితే ఫీల్ అవుతున్నా, అందులో ఏం సందేహం లేదు. డెఫినెట్గా నేను ఇచ్చిన సాహిత్యం కంటే తిరిగి సమాజం నాకు ఇచ్చిన గౌరవం దానికి రెట్టింపు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. నేను పొందాల్సింది పొందాను సొసైటీ నుంచి. అన్రికగ్నైజ్డ్ ఫెలోగా నన్ను గుర్తించలేదు అని, నన్ను ఎవరు పట్టించుకోలేదనో ఆ రకమైనటువంటి వాతావరణంలో వెళ్ళాను. అద్భుతమైనటువంటి ప్రోత్సాహం ఈ సొసైటీ నుంచి, నా తోటి కవుల నుంచి. ఎందుకంటే చేమకూర వెంకట కవి ఒక మాట వాపోయాడు, ఏమనంటే ఎంత గొప్పగా రాసిన సమకాలీనులు మెచ్చరే అని. అంటే కాంటెంపరీ పోయిట్స్ మెచ్చర్ అనేది ఆయన పట్టించుకోరు, విమర్శిస్తారనే ఒక ధోరణిలో రాశాడు. కానీ నా సాహిత్యం విషయానికి వచ్చేవారికి అది తప్పు అని ఈ అనితరుడు గ్రంథం రుజువు చేసింది. అందరూ దాన్ని స్వీకరించారు, నా సాహిత్యం చదివారు, నా వాక్యాల గురించి అందరూ మన్నించి వారి వారి పద్ధతిలో దాని విశ్లేషణ అందించారు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే 360 మందిలో కూడా దాదాపు ఒక 200 మందికి నేను తెలియదు, నా సాహిత్యం మాత్రమే తెలుసు. ఒక 150-160 మందికే నేనెవరో తెలుసు. శ్రీనివాసరావు ఏంటి, ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తాడు, వాడి వర్గం ఏంటి, వర్ణం ఏంటి అని తెలిసిన వాళ్ళు 100-150 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరికీ నేనేం తెలియదు. కేవలం నేను పంపించినటువంటి పుస్తకాలు, వాక్యాలు చదివి మా ఎడిటర్స్కి విశ్లేషణ చేశారు. అది కూడా సంతోషకరమైన విషయం. అందుకని దానివల్లనే నా వ్యక్తిగత వీటికంటే నా సాహిత్యపరమైనటువంటి విమర్శ అందులో చాలా ఎక్కువగా ఉంది. సార్, ఇక్కడ ఒక కవిగా మీరు చాలా పరిపూర్ణంగా సంతోషంగా ఉన్నా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. కానీ మీలాంటి కవులు చాలామంది సంతోషకరంగా లేరు. అంటే సొసైటీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లైక్ గవర్నమెంట్ అయితే పట్టించుకోవట్లేదు అనే ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నారా? విషయం ఏమంటే పరిపూర్ణత అనేది ఉండదు. అది అబ్సల్యూట్ ట్రూత్నెస్ అనేది లేదు, ఉండదు. అది పరిపూర్ణంగా ఏమీ లేను నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, నేను రాస్తూనే ఉన్నాను, నేను ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాను. ఆమె స్టూడెంట్, ఇంకా కవిత్వ స్టూడెంట్. నేను స్టిల్ నౌ నేనేం పరిపూర్ణంగా ఉన్నాను నేను అనుకోవట్లేదు. 2, నీకేం వచ్చింది అనేది కాకుండా సొసైటీకి నువ్వు ఏమిచ్చింది అనేది మాత్రమే చాలా ముఖ్యమైనది. నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పద్ధతిలో, ఇవ్వాల్సిన రీతిలో నువ్వు ఇస్తే, ఇవాళ వాడు కాదు కవిని గుర్తుపెట్టుకునేది. ఇవాళ బ్రతికుండగా నీకేదో గవర్నమెంట్ మెడల్స్ ఇవ్వలేదో, ఇంకోటి ఇవ్వలేదో అని బాధపడటం కంటే, నిజంగా నీ సాహిత్యంలో అంత దమ్ము ఇది ఉంటే ఈ సొసైటీ నువ్వు పోయాక కూడా 100 ఏళ్ల తర్వాత కూడా నిన్ను గుర్తిస్తుంది. ఇవాళ శ్రీశ్రీ గారు ఉన్నారా, లేకపోతే మిగతా కవులంతా ఉన్నారా, వేమన గారు ఉన్నారా, గురజాడ గారు ఉన్నారా, లేదా వాళ్ళు ఏమైనా బంధువులు ఉన్నారా, వాళ్ళ కులం ఉందా, వాళ్ళ మొత్తం ఏమీ లేదు కదా. అతన్ని వారసుల నుండి ప్రమోట్ చేస్తున్నారుగా, లేదు కదా. లేకపోయినా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. నీ వాక్యానికి ఆ శక్తి ఉంటే, నీ పదం ఉంటే, జాషువా గారు చెప్పినట్టు కవులు జనం నాలుక మీద వర్తిస్తారు ఉంటారు అన్నట్టుగా, భవిష్యత్ తరాల నాలుక మీద కూడా నువ్వు ఉండగలుగుతావు. ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలే ఇస్తారు నీకు రివార్డ్స్, అవార్డ్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు రాసినటువంటి 4 పుస్తకాల్లో, ఈ 4 పుస్తకాల్లో ఏదైనా ఒక కవిత ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఇప్పుడు ఏదైనా చదివి వినిపించగలరా?
వినిపించొస్తూ కానీ మ్, ఏ కవిత అనేదానికి కొంత సందేహంలో ఉన్నాను నేను. ఏ కవిత అనేది ఉన్నది. సరే, చివరిలో ఆ ప్రయత్నం చేద్దాం. చివర్లో. రైట్. సార్ ఇప్పటిదాకా మీరు ఏదైతే కవి పరంగా ఏదైతే సంపాదించుకున్నారో, అంటే ప్రజల మనసు లైక్ సంపాదించుకోవడం అంటే ప్రజల మనసు. ఇది ఇంకా కంటిన్యూషన్‌లో ఉంటదా? రాబోయే రోజుల్లో కూడా? అది ఎప్పుడు కూడా మనం చేసే కృషి మీదనే ఆధారపడి ఉంటుంది. ఉంటుందనే ఆశాభావంతోనే నేనున్నాను. ఆప్టిమిస్టిక్‌గానే ఉన్నాను. ఎందుకంటే మన కృషిలో లోపం ఉంటే ఆటోమేటిక్‌గా అది కూడా పోతుంది. కానీ ఆ కృషి కొనసాగించే ప్రయత్నంలోనే ఉన్నాను. ఇందాక చెప్పినట్టు నిరంతర విద్యార్థిగానే ఉన్నాను. నేర్చుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఉంటుందనే నేను భావిస్తూ ఉన్నాను. రైట్. సార్ మీరొక సంస్థనే రన్ చేస్తా ఉన్నారని చెప్పి విన్నాం. మువ్వా పద్మావతి రంగయ్య అనే ఒక ఫౌండేషన్ రన్ చేస్తా ఉన్నారు కదా! సో దాని మేజర్ మోటో ఐ మీన్ కాన్సెప్ట్ ఏంటిది? మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ 2013లో స్థాపించామండి. ఆ ఫౌండేషన్ ద్వారా లబ్ధ ప్రతిష్ఠులైన కవులకి పురస్కారాలు అందజేస్తాం. 25,000 నగదు, షాలు అది. అదే సభల్లో అప్పుడే రాస్తున్నట్టు వర్ధమాన కవులు ఒక 9-10 మందిని గుర్తించి వారిని కూడా ఐడెంటిఫై చేసి వారికి కూడా సత్కారం చేస్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక డ్రీమ్ ఉండేది. సాహిత్య సభలు రాజకీయ బహిరంగ సభల్లాగా నిర్వహించాలి అనేది నా డ్రీమ్. అంటే సాహిత్య సభ అనగానే మనకెందుకులే అని పక్కకి పోయే జనం ఉన్న సందర్భంలో వేదిక మీద 10 మంది ఉంటే వేదిక కింద 15 మంది కూర్చొని కవిత్వం చదువుకొని వాళ్ళే చప్పట్లు కొట్టుకొని పోవటం కాకుండా, సాహిత్యం అనేది, కవిత్వం అనేది సమాజ హితాన్ని కోరే ఇది మెజారిటీ ప్రజల మధ్య జరగాలి ఈ కార్యక్రమం. ఏది జరిగినా ఇది అత్యంత ఈ సొసైటీకి ముఖ్యమైన అవసరమైనటువంటి కార్యక్రమం కాబట్టి ముఖ్యంగా యువతరం విద్యార్థి లోకంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి తత్వాన్ని మొదటి నుంచి నాకుంది. అందులో భాగంగానే పెద్ద పెద్ద సభలు నిర్వహించేవాడిని. మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ మనం ఇచ్చే డబ్బుల కంటే, మనం ఇచ్చే దీనికంటే అది 1000 మంది మధ్యలో అవార్డు ప్రదానం జరుగుతూ ఉంది. మనం తీసుకొచ్చేటటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ఆ మహానుభావులైన కవుల్ని ఈనాటి తరం ప్రత్యక్షంగా రక్తమాంసాలతో వారు జీవించి ఉండగానే వారి మాటలు వింటారు, వాళ్ళతో చూస్తారు. అందరికీ అటువంటి భాగ్యం కలగదు. నేను ఒక్కసారి శ్రీశ్రీని చూసినందుకే ఎంత తన్మయత్వం పొందానో ఇప్పటికీ నాకు తెలుసు. అందుకని ఇప్పుడున్న ఈ మహానుభావుల్ని ముఖ్యంగా మన ఖమ్మం జిల్లా పిల్లలకు, రాబోయే తరాలకు వారు ప్రత్యక్షంగా చూంచాలనేది నాకున్నట్టు లోపల ఉన్నటువంటి ఆకాంక్ష. ఓకే. సార్ ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యా సంస్థలు అంటే కేజీ టు పీజీ వరకు మీరు కన్వీనర్ అని చెప్పి విన్నాం. స్టిల్ నౌ ఇప్పటికీ సార్ ఏం చేయాలి సార్ మీరు? ఆ పర్టిక్యులర్ హోదాలో మీరేం చేయాలి? ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఏ జిల్లాకి లేని ఒక ప్రత్యేకత ఉంది మా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి. అది 2004లో స్టార్ట్ అయింది మా అసోసియేషన్. అంటే ఇక్కడ ఉన్నట్టు అన్ని జిల్లాలో లాగా ఇక్కడ కూడా స్కూల్స్ అసోసియేషన్, జూనియర్ కాలేజ్ అసోసియేషన్, డిగ్రీ అసోసియేషన్, ఇంజనీరింగ్ అసోసియేషన్ ఉంటాయి. ఈ 4 అసోసియేషన్లు కలిపి నన్ను కన్వీనర్గా, ఉభయ జిల్లాలకు కన్వీనర్గా పెట్టుకున్నాం. ఏమంటే ఈ 4 అసోసియేషన్ని కోఆర్డినేట్ చేసేటటువంటి పని నేను చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మా అసోసియేషన్స్ మధ్య కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని అడ్రస్ చేయడానికి, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి, పొలిటీషియన్స్ దృష్టికి తీసుకుపోవడానికి, దాన్ని సాల్వ్ చేసే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే సార్, మీరు బేసికల్లీ కమ్యూనిస్ట్ భావాజాలాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. సార్ ఇప్పటి సమాజం మీకు అనుగుణంగా ఉందా సార్? అంటే కమ్యూనిస్ట్ భావాజాలాలు కలిగినటువంటి వ్యక్తులు కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటారు అనేది ఒక టాక్. ఇప్పుడున్నటువంటి సమాజం పైన మీ కామెంట్ ఏంటిది? మీరు అనుకున్న విధంగా ఉందా? ఇక్కడ ఒక బేసిక్గా ఒక జనం చేసే తప్పు ఏమిటంటే కమ్యూనిస్ట్ ఎలా ఉండాలో వాడు నిర్ణయించుకొని అలా లేదని ఆర్గ్యుమెంట్ చేస్తారు. కమ్యూనిస్ట్ లాగానే ఉంటాడు, కానీ వీడు ఊహించుకున్నట్టుగా, వీడు డిజైన్ చేసుకున్నట్టుగా కమ్యూనిస్ట్ ఉండాలనుకుంటాడు. దాంతో వీడి కళ్ళకి కమ్యూనిస్ట్ లాగా కనపడదు. నిజానికి కమ్యూనిస్ట్ లాగానే ఉంటారు ఇప్పటికీ. అది సంఖ్య తక్కువ ఉందా ఎక్కువ ఉందా అనేది అనవసరం. ఈ సమాజంలో దుష్టంతా ఉన్నంతకాలం
ఈ సమాజంలో అసమ సమాజంగా కొనసాగుతున్నంతకాలం, దోపిడీ పోనంతకాలం కమ్యూనిస్టులు అవసరం ఉంది, కమ్యూనిస్టులు ఉంటారు, కమ్యూనిస్టులు పనిచేస్తూనే ఉంటారు. వాడు అధికారంలోకి వస్తారా లేరా అని కాదు, ఈ సమాజాన్ని చైతన్యం చేయటం కోసం. ఇవాళ సడన్గా మోడీ గారిని తీసేసి ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని అక్కడ ప్రైమ్ మినిస్టర్గా పెట్టినా కానీ ఏం మార్చలేరు. ఎందుకంటే ఆ రకమైనటువంటి మైండ్ సెట్ జనంలో రావాలి, ఆ రకమైన చైతన్యం జనంలో రావాలి. ఆ చైతన్యం తీసుకురావడం కోసం కమ్యూనిస్టులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు, ఇప్పుడు ఉంటారు, ముందు ఉంటారు. ఈ సమాజంలో సోషలిజం వచ్చేంతవరకు ఉంటూనే ఉంటారు. మీకు ఎన్నికల్లో గెలవలేదనో, తక్కువ మంది ఉన్నారో ఎక్కువ మంది ఉన్నారో అనే సంఖ్యరీత్యా చూసి లేరనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఉంటారు. ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు బూర్జ్వా తరహా అంటే బూర్జ్వా పార్టీల తరహానే డబ్బు రాజకీయమైంది కమ్యూనిస్టు పార్టీలో అనేది ఒక మేజర్ స్టేట్మెంట్. కమ్యూనిస్టు వ్యక్తులలో కూడా ఇప్పుడు డబ్బు రాజకీయం స్టార్ట్ అయిపోయింది అనేది ఒక పాయింట్ సార్. దీని గురించి క్లారిటీ ఇవ్వండి. అది అబ్జల్యూట్ రాంగ్ అండి, తప్పు. అది తప్పు. కమ్యూనిస్టులు ఎప్పుడు అట్లా చేయలేదు. కమ్యూనిస్టులు అనేక రకాలైన ఇది ఉండొచ్చు. ఇప్పుడు ఏమైందంటే, సుందరయ్య లాంటి మహోన్నతుడు వచ్చి ఇక్కడ నిలబడ్డా గెలవలేని పరిస్థితి. కార్ల్ మార్క్స్ పుట్టొచ్చి నేను నిలబడ్డా గెలవడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చి నిలబడ్డా గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బు ప్రభావం ఎక్కువైపోయింది, ఆ డబ్బులు తట్టుకునే పరిస్థితి లేదు. అందుకనే ఇది తాత్కాలికమైనటువంటి తెర తప్ప ఇది అంతకాలం ఉండదు. ఈ భ్రమలు ఈ సొసైటీలో మిగతా బూర్జువల్ పొలిటికల్ పార్టీస్లో ఏ రకమైనటువంటి వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయో వాటన్నిటినీ ఆ బురదంతా కమ్యూనిస్టుల మీద కూడా రుద్దాలని చూస్తారు. ఒక్కో చోట ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒకళ్ళు ఇద్దరు వీక్గా కనిపించినప్పుడు అది మొత్తం కమ్యూనిస్టు సిద్ధాంతాల మీద, కమ్యూనిస్ట్ రాజకీయాల మీద పొలమటానికి శత్రువు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీలాంటి అనలిస్ట్ నుంచి కూడా అటువంటి ప్రశ్న వచ్చింది అంటే వాళ్ళు కొంతమేరకు సక్సెస్ అయినట్టున్నారు, ఈ బురద పూయటంలో సక్సెస్ అయ్యారని అనిపిస్తూ ఉంది నాకు. ఓకే, మరి ఇప్పుడు ఈ కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడు సార్ అంటే గతంలో ఉన్నటువంటి ఆ హుందాతనం, ఆ గెలుపు అదంతా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమైనా ఉంటుందా? కంప్లీట్గా తుడుచుకోపోయిందనే మాట వాస్తవం కాదంటారా? ప్రజలు దగ్గరికి రానివ్వట్లేదంటే ఇది దేనికి సంకేతం? మంచి ప్రశ్న వేశారు మీరు. మీకు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ మొదట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, రెండే. అంటే ఒక మనిషి చూజ్ చేసుకోవటానికి పోతే కమ్యూనిస్ట్లో పోవాలా లేదా కాంగ్రెస్లో పోవాలా. అంటే మొత్తం సమాజం రెండుగానే డివైడ్ అయింది. రెండుగానే డివైడ్ అయినప్పుడు ఒకటి అది 60% ఇది 40% ఉండొచ్చు, లేదా 50-50 ఉండొచ్చు. అప్పుడు 40% కమ్యూనిస్ట్ ప్రజలు మీకు కనిపిస్తూ ఉన్నప్పుడు అదొక అద్భుతమైనటువంటి సొసైటీ లాగా మనకు అనిపిస్తుంది. దాని తర్వాత ఏమైంది? తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, ఇంకొక పార్టీలు వచ్చినాయి, బీజేపీ లాంటి పార్టీలు వచ్చినాయి. అప్పుడు ఏమైంది? ఈ సమాజంలో అసలే మంది మన మెట్ల సమాజం ఎగువ దిగువ ఉన్న సమాజం కదా. ఇందులో కులానికి ఒక పార్టీ వచ్చింది, మతానికి ఒక పార్టీ వచ్చింది, ప్రాంతానికి ఒక పార్టీ వచ్చింది. ప్రాంతానికి ఒక పార్టీ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా అడ్డుపోతారు. కులానికి ఒక పార్టీ వస్తే ఆ కులం అంతా అడ్డుపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో ఒక చీలిక వచ్చింది. ఆ చీలిక వచ్చినప్పుడు కమ్యూనిస్టులు మీకు చిన్నవాళ్ళుగా కనిపించారు. ఒక కాంగ్రెస్తో ఎదురుగా ఢీకొన్నప్పుడు సమౌజ్జిలా కనిపించారు, అంతేగాని కమ్యూనిస్టులు అదే స్థాయిలో కమ్యూనిస్టులు ఇప్పటికీ ఉన్నారు, చైతన్యపరుస్తూనే ఉన్నారు. చైతన్యపరిచే కమ్యూనిస్టుల సంఖ్య అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉంది. ఫలితం రాకపోవచ్చు, మీకు ఫలితం కనిపించకపోవచ్చు. ఒకప్పుడున్న కమ్యూనిస్టు కార్యకర్తల సైజు ఇప్పుడున్న కమ్యూనిస్టు కార్యకర్తల సైజు ఏం తక్కువ లేదు, పనిచేసేవాళ్ళ సైజు కరెక్ట్గా ఎక్కువనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అది ఫలితము ఈ రకమైనటువంటి ఇది. అట్లే కమ్యూనిస్టులు కూడా చేసిన ఒక చిన్న తప్పులు ఏంటంటే వర్గ చైతన్యం మాత్రమే, వర్గ పోరాటాలు మాత్రమే ఈ సమాజాన్ని మారుస్తాయని భారతదేశంలో భారతీయ ఆత్మని పట్టుకోవటంలో కొంచెం ఫెయిల్ అయ్యి కులాన్ని అడ్రస్ చేయడంలో వెనకబడటం మూలంగా అప్పుడు ఏమైంది? ఈ కులాన్ని చైతన్యపరచుకోవాలని దళిత బహుజనులంతా, కమ్యూనిస్టులకు అండగా ఉండే దళిత బహుజనులంతా కూడా
అంబేద్కరిస్టులు అయిపోయి అటువైపు వెళ్ళిపోయారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకు అండ ఎవరంటే దళిత బహుజనులే. నిజంగా వాళ్ళ కోసం కమ్యూనిస్టులు పనిచేశారు. కానీ క్యాస్ట్ని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అవ్వటం మూలంగా వాళ్ళు అటుపోవటం అని మరి కాస్త పలచనైంది. కానీ ఇవాళ కమ్యూనిస్టులు జమిలి పోరాటాలు చేయాలి. వర్గ పోరాటాలు, కుల పోరాటాలు, ఈ రెండు జమిలిగా చేసినప్పుడు మాత్రమే ఈ సొసైటీలో అసమానతని తొలగించగలం. మనం సంపూర్ణమైనటువంటి సోషలిజాన్ని సాధించగలము. మంచి ఒక సమభావం కలిగినటువంటి ఒక సొసైటీ నిర్మించగలమనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటూ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తులు ఇప్పటికీ నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసమే మరింతగా తప్పిస్తూ ఉన్నారని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. సార్ దీనికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు స్టార్టింగ్ సిపిఐ, తర్వాత సిపిఎం, తర్వాత ఎంఎల్ న్యూ డెమోక్రసీ, అది ఇది అనుకుంటా చాలా చీలికలు వచ్చేసినాయి. సార్ ఎందుకు సార్ ఈ చీలికలు ఎందుకు వచ్చినాయి? అసలు అసలు ఏంటి, ఏం జరిగింది అసలు? బేసిక్గా మార్క్సిస్టుల్లో మొదటి చీలిక అనేది పెద్ద సైద్ధాంతిక విభేదాలతో ఏం జరిగినట్టుగా మాకేం అనిపించట్లేదు ఇప్పటికీ లెక్కేసుకున్నాం. తర్వాత వచ్చేవరకే సాయుధ పోరాటం అవసరమా లేదా అనే దానిలోంచి కొన్ని చీలికలు వచ్చాయి. సాయుధ పోరాటం అవసరమా అని ఉన్న వాళ్ళు మళ్ళీ అవసరం లేదని, ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదను. అంటే బేసిక్గా ఈ సమాజం బాగుపడాలి, ఇందులో ఉన్న దోపిడీ పోవాలి అని ఫైట్ చేస్తూ నిరంతరం చేస్తున్న వాళ్ళే. కానీ ఇప్పుడు మీరు చెప్పుకున్నట్లు దేవుడికి పూజకి నవవిధాలుగా ఉంటాయని, అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని అన్నట్టుగానే వీళ్ళు సమాజ సేవ కోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళుతున్నారు. వీళ్ళ మధ్య అనైక్యత కూడా కమ్యూనిస్టుని బలహీనపరచడానికి బాగా దోహదం చేసింది. అందులో ఏం సందేహం లేదు. సెల్ఫ్గా ఇది కావటానికి కూడా కారణం అది. ఇది కమ్యూనిస్టులు అందరూ, ఏ కమ్యూనిస్ట్ అన్నా కావచ్చు, సిపిఎం నుంచి సిపిఐ నుంచి నక్సలైట్స్ వరకు కూడా ఇవాళ ఉమ్మడి పోరాటాలు జరుపుతున్న దశ. కలిసి ఒక జెండా కిందికి రాలేదులే, కానీ ఒక ఎజెండాతో పనిచేస్తున్న సందర్భాన్ని మీరు గమనించవచ్చు. ధరలకు వ్యతిరేకంగానో, దోపిడీకి వ్యతిరేకంగానో, సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానో, ఇంకేదన్నా కార్మిక వ్యతిరేకమైనటువంటి పోరాటాలు జరుపుతూ ఉన్నప్పుడు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక ఎజెండా కిందికి వచ్చి పనిచేస్తున్నాయి. ఇది శుభ పరిణామం. కానీ ఒక జెండా కిందికి వచ్చి పనిచేస్తే అది మరింతమైనటువంటిది. దానికోసమే నాలాంటి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నాం. సార్ అది సాధ్యమవుతుందా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎదురు చూపులు అంటున్నారు, ఒకే ఒక జెండా కింది పనిచేయాలని చెప్పేసి. సాధ్యమై పనేనా? ఎందుకంటే ఇక్కడ మనుషుల మధ్యలో ఈగోస్ అనేటువంటివి రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అంటే సొసైటీకి అనుగుణంగా మరి ఇట్లాంటి తరుణంలో ఒక్క జెండా కిందికి అందరు వస్తారని చెప్పేసి ఎట్లా అనుకోగలం? ఒక ఎజెండాతో పనిచేస్తూ పోతా ఉన్నప్పుడు ఈ జెండాలే ఉండొచ్చు. ఈ నలుగురు కమ్యూనిస్ట్ పార్టీలే రేపేదో రాజ్యం వెళ్తారని కూడా నేనేం భావించట్లేదు. కానీ ఆ భావన కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సమాజం తనకు కావాల్సిన లీడర్ని తయారు చేసుకుంటుంది, తనకు కావాల్సిన ఉద్యమాన్ని కూడా నిర్మించుకుంటుంది. అటువంటి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను చాలా ఆశావ దృక్పథంతో ఉన్నాను. డెఫినెట్గా ఈ సమాజం తను తాను బాగు చేసుకోవడం కోసం ఈ జెండాలో ఒక జెండానన్నా ఎంచుకోవచ్చు, లేదా మరో కొత్త ఎర్ర జెండానన్నా ఎంచుకుంటుందని నేను నమ్మకిస్తున్నాను. ఓకే, ఇది మ్యాక్సిమం ఇంకా ఎన్ని సంవత్సరాల్లో జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం మీరు చాలా సుదీర్ఘ కాలము సిపిఎంలో పనిచేసిళ్ళు, చాలా సుదీర్ఘ, అంటే మోర్ దెన్ 40 years. నాడే జోక్ అది. 40 years మోర్ దెన్ అంటే చాలా పెద్ద మాట. అది ఏం చెప్తారు? అది జోష్యం అవుతుంది నా మాట చెప్తే. ఇప్పుడు జోష్యమే అవుతుంది. ఎందుకు అంటే మనం పక్కన రష్యా చూసాము, వచ్చింది అనుకునే సందర్భంలో మళ్ళీ వెనకపోయిన సందర్భం. అందుకని ఇదొక ప్రక్రియ. మెజారిటీ ప్రజలకు మంచి జరిగే వైపు వెళుతూ ఉంటుంది. ఆ మెజారిటీ ప్రజల కోసం పనిచేస్తున్న సందర్భంలో ఈ ప్రాసెస్ ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది. వాళ్ళని ఇమీడియట్గా కమ్యూనిస్టులు రాజ్యాధికారం రానవసరం లే. ఈ దేశంలో 50% మందికి మంచి జరిగేటటువంటి ఒక పని జరిగింది అనుకోండి, ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, 60-70, ఇప్పుడు ఒక 25-30 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే, కాదు 70-80 మెజారిటీ ప్రజలకు మంచి చేసేటటువంటి ఒక నాయకుడు వచ్చాడు అనుకోండి, అది శుభ పరిణామమే. అవునా? ఒకప్పుడు కమ్యూనిస్టులు సోషలిజం గురించి మాట్లాడితే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కానీ ఇంకో నాయకులు కానీ ఆ రోజు ఉన్నటువంటి బూర్జువా పార్టీకి సంబంధించిన నాయకులు అరిచేతిని చూపెడుతూ
అరచేతులు 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? ఈ సొసైటీ ఎట్లా సమానం అవుతుంది? సాధ్యం కాదు అని చెప్పారు. ఇవాళ అదే నాయకులు సోషలిజం మా ప్రధానమైన ఎజెండా అని చెప్పేసి పెడుతున్నారు. ఇది కమ్యూనిస్టుల విజయమా కాదా? ఒకప్పుడు కమ్యూనిస్టులు మాట్లాడినటువంటి మాటలు తప్పు, కాదు, జరగదు, అసాధ్యం ఈ సొసైటీలో అని చెప్పిన వాళ్ళే దాన్ని మేము సాధించి పెడుతున్నామని వాళ్ళు ఎజెండాగా పెట్టుకున్నారు. ఇది కమ్యూనిస్టుల విజయమే. సరే, ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఇక్కడ ప్రజల్ని కమ్యూనిస్ట్ పార్టీని అంటే ఓటు వేయకుండా అవాయిడ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలాలు ఏమైనప్పటికీ ఇంకోట అది పక్కన పెడదాం. బట్ ఇక్కడ అంతిమంగా ప్రజలే డిసైడ్ చేయాల్సింది. ఓట్ ఈజ్ ఓట్ అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ ఈ ప్రజలే కదా ఓటు వేయకుండా వేరే పార్టీలకు వేస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? 2 ఉన్నాయండి ఇక్కడ. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు దొంగ ఎవడంటే బ్రిటిషోడు, శత్రువు డైరెక్ట్గా ఉన్నాడు, తెల్లగా తుపాకీ పట్టుకొని ఉన్నాడు. ప్రతివాడికి అర్థమైంది మన శత్రువు ఎవడు అంటే. ఎవడు ప్రత్యేకంగా చైతన్యపరచాల్సిన అవసరం లేదు. శత్రువు తెలుసు కాబట్టి పోరాడాడు. ఇవాడు శత్రువు తెలియదు. మోడీయా శత్రువా, ఇంటర్నేషనల్ మానిటరీ ఇంటర్నేషనల్ బ్యాంకులు శత్రువులా, ఇంకెవడు శత్రువు అనేది ప్రజలు ఐడెంటిఫై చేయలేము. తన ఎదురుగా ఉన్న పొలిటీషియనే కాకుండా ఉన్న అనేకమైనటువంటి దోపిడీ సంస్థలు ఇవాళ ఉన్నాయి. అందుకని వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మరింత అయోమయానికి గురి చేసిన సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మరింతగా వాళ్ళు చైతన్యపరిచినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకునేలా చేయటంలో అభ్యుదయవాదులు కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకా వైఫల్యం చెంది ఉన్నారని అనుకోవాలి మనం. రైట్. ఇప్పుడు మీరు అంటే సిపిఎం పార్టీని రిజైన్ చేశారు, రైట్? రిజైన్ చేశారా? రిజైన్ ఏం చేయలేదండి, చేయలేదు. నాకున్న వ్యక్తిగత పనుల రీత్యా. ఓకే. నేను ఆ మాట ఎందుకు వాడానంటే, మీరు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితులు. అంటే కాంగ్రెస్ పార్టీలో మీరేమన్నా చేరికలు ఆ రకంగా ఏమైనా ఉందా? అంటే మీరు ఈ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిళ్ళు ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లలో. అందువల్ల రీజన్ ఏమైనా చేశారా అనే కోణంలో నేను క్వశ్చన్ వేసాను అంతే. లేదండి, నేను కమ్యూనిస్ట్ పార్టీ రిజైన్ చేయటం అనేది ఏం లేదు. కమ్యూనిస్ట్గా బతకాలంటే కొన్ని సూత్రాలకి పనిచేయాలి. నాకున్న ఆరోగ్య రీత్యా కానీ, నాకున్న వ్యక్తిగత సమస్యల రీత్యా కానీ, ఇంకో రీత్యా కానీ నేను వాటి ఫుల్ఫిల్గా అట్లా పనిచేయలేని పరిస్థితుల్లో తప్పుకున్నాను. కమ్యూనిస్ట్ అభిమానిగానే ఉన్నాను. అభిమానిగా ఉన్నారు, కాకపోతే కాంగ్రెస్కి సపోర్ట్ చేసిళ్ళు, రైట్? ఒకటి ఇక్కడ ఏంటంటే, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా బీజేపీని కట్టడి చేయాలి అంటే కాంగ్రెస్ని మనం సపోర్ట్ చేయటం మాత్రమే సరైన విధానము అని నేను వ్యక్తిగత భావన. నా పార్టీ భావన లేకపోయినా నా వ్యక్తిగత భావన. నేను పార్టీ అభిమానిగానే ఉన్నాను కాబట్టి నా సొంత నిర్ణయం నేను తీసుకోవచ్చు. కాబట్టి నా నిర్ణయం నేను తీసుకొని, అందులో ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు అనే ఆయన ఈ జిల్లా భవిష్యత్తు కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేసిన ఆయన, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని మనిషి, సమాజ హితం కోసం నిరంతరం తపన చెందుతున్నటువంటి వ్యక్తి, ఈ జిల్లాల భూములన్నింటినీ గోదావరి జలాలతో పునీతం చేద్దామనేటటువంటి ఆకాంక్షతో నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి వ్యక్తిగత పరిచయం కూడా ఉండటం మూలంగా వారి కోసం పనిచేసిన మాట వాస్తవం. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఈ దేశంలో కాంగ్రెస్ బలపడాలనేది ఒక ఉంది నాకు. ఎందుకంటే బీజేపీ ఎదుర్కొనే దశలో, ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడే శక్తి లేని దశ ఇవాళ ఉంది, ఏ ప్రాంతీయ పార్టీ కూడా. మరి నేషనల్ పార్టీల్లో, బతికున్న నేషనల్ పార్టీల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మాత్రమే ఉన్నారు. నేషనల్ పార్టీస్గా ఉన్నవాళ్ళు వీళ్ళు మాత్రమే ఉన్నారు. కమ్యూనిస్టులు చాలా బలహీనంగా ఉన్నారు. బీజేపీకి ఆల్టర్నేటివ్గా వచ్చే దశ లేదు. ఇవాళ తాత్కాలిక ఉపశమనం వల్ల ఈ దేశానికి లభించాలి అంటే, తాత్కాలిక ఉపశమనమే లభించాలంటే బీజేపీ ప్లేస్లో కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. కాబట్టి మన సవాచ నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను. ఓకే సార్, ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో 40 సంవత్సరాల పై చిలుకు పనిచేసిళ్ళు. ఇది 40 అండ్ అబో ఇయర్స్ మీరు వేరే పార్టీలో కనుక ఉండుంటే ఈరోజు మీ పొజిషన్ వేరేలా ఉండేది కదా? అవునా కదా? వేరేలా అయితే ఉండేది కదా? ఒకటి మీరు అనుకున్నట్టు ఉండేదేమో, నేను అనుకున్నట్టు లేదు. నేను ఈ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం మూలంగానే
నేను ఎలా ఉండాలో అలా ఉన్నాను. నేను వేరే పార్టీలో పనిచేస్తే ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేమైనా ఎంపీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కాకపోవచ్చు. కానీ అది నా అంబిషన్ కాదు. అది నా అంబిషన్ కాదు. అది నా అంబిషన్ కాదు కాబట్టి నేను ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉన్నాను కాబట్టి నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం మూలంగా నష్టపోలేదు, లాభపడ్డాను అని అనుకుంటున్నాను. కమ్యూనిస్ట్ పార్టీకి నేనేం చేసేదానికంటే కమ్యూనిస్టులు నాకేం చేశారనేదే ముఖ్యం. నాకేం చేశారంటే నన్ను వ్యక్తిగా నిర్మించారు, నన్ను ఒక నిజాయితీపరుడుగా నిలబెట్టారు. ఇవాళ నాకు గిల్టీ లేదు, నేను తప్పు చేశానే జీవితంలో, లేకపోతే అన్యాయం చేశానే, నాకు గిల్టీ లేదు. నేను గర్వంగా గుండె మీద చేసుకొని ఎస్ అని చెప్పుకోగలిగే స్థితిని నాకు ఇచ్చారు. అది ఎవరు ఇవ్వగలుగుతారు? ఏ పార్టీ ఇవ్వగలుగుతుంది? కమ్యూనిస్టులు తప్ప. ఓకే సార్, ఇప్పుడు పోయేట్గా మీ ఖమ్మం జిల్లా ప్రజానికానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు ఒక పేరు మోసినటువంటి ఒక రచయిత, అంటే మీ పేరు అనేది చాలామందికి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక మంచి రచయిత అని చెప్పేసి. మీ ఖమ్మం జిల్లా ప్రజలకే ఇప్పుడు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఈ ఇంటర్వ్యూ సందర్భంగా? విషయం ఏంటంటే పొయిట్ ఇచ్చేదే మెసేజ్. ఎప్పుడు నిరంతరం మెసేజ్ ఇస్తూ పోతూ ఉంటాడు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఏది ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తూ తనకున్న అభిప్రాయాన్ని చెప్తూ పోతూ ఉంటాడు. అంటే ప్రత్యేకంగా నేను ఇప్పుడు ఇచ్చే మెసేజ్ దానికంటే నా పొయిట్రీ చదివితే కాస్త అర్థం అవుతుంది వాళ్ళకు. అయితే ఎంతమంది చదువుతున్నారు పొయిట్రీ? 1 or 2% చదువుతారు ఈ సొసైటీలో. కానీ ఆ పొయిట్రీ చదివిన 1 or 2%లో ఒక వాక్యమో, 2 వాక్యాలు, 3 వాక్యాలు అది జనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని గ్రంథాలైనా రాయనివ్వచ్చు, కానీ మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థాన గీతాలే మనం మాట్లాడుకుంటున్నాం, అంతే కదా. అట్లనే ఆరుద్ర లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఏదో రాస్తే వాళ్ళు రాసిన 1-2 వాక్యాలనే మనం మాట్లాడుకుంటున్నాం. గుర్తుండిపోయే కొన్ని వాక్యాలు ఉంటాయి. అటువంటి వాక్యాలు నేను రచించగలిగితే, ఈ సమాజం నా వాక్యాల్లో కొన్ని వాక్యాలను స్వీకరించగలిగితే, ఇందాక మీరు అన్నారే మీకు గర్వంగా ఉంది అని, ఎస్, అప్పుడు నేను గర్వపడతాను. ఇందాక అది పుస్తకం వచ్చినందుకు గర్వపడ్డారా అన్నారు కదా, అట్లా కాదు. నా వాక్యాలు కొన్నైనా కొంతమంది నోళ్ళలో నానే పరిస్థితి, ఏదైనా సందర్భాల్లో దాన్ని ఉటంకించే సందర్భం ఏదైనా వస్తే డెఫినెట్గా గర్వపడతాను. ఇక్కడ ఇప్పుడు దీన్ని ఒక దురదృష్టకరం అనాలా, ఇంకోటి అనాలా, నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ కవి సమ్మేళనం అనేటువంటివి మీలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది, రైట్? ఈ కవి సమ్మేళనానికి చాలా తక్కువ మందే అటెండ్ అవుతారు సార్. ఎందుకు? ఇప్పుడు సినిమా కంటే అందరికి వెళ్తారు, ఏదైనా షో నడుతుందంటే అందరు పోతారు. కవి సమ్మేళనానికి ఏం తక్కువైంది? ప్రజలు ఎందుకు అంత ఇంపార్టెంట్ ఎందుకని ఇవ్వలేకపోతారు? మా కవుల్లో కూడా ఉన్న అశాస్త్రీయ భావనలు కూడా కొన్ని ఉంటాయి. కవి సమ్మేళనం అంటే కవులు వరిస్తే సరిపోద్ది అనేటటువంటి భావన. దాన్ని బ్రేక్ చేయటం కోసమే నేను ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి శ్రీశ్రీ గారి మహాసభలు పెట్టినప్పుడు వేలాది మంది పిల్లలతోటి మీటింగ్స్ పెట్టాం, సాహిత్య సభలని. అది 2009లో ఆయన శతజయంతి సంవత్సరాన్ని పెట్టినప్పుడు ఆయన కాంస్య విగ్రహం కూడా ఖమ్మంలో పెట్టించాం. ఆ సందర్భంలో 1000 నుంచి 2000 మంది పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళం. 15 ఏళ్ళ నుంచి 21 ఊహ తెలిసి యువకులుగా ఉన్న పిల్లల్ని. అట్లనే కాంస్య విగ్రహాన్ని వేస్తున్న సందర్భంలో కూడా 50,000 మంది పిల్లల్ని సమీకరించి వాళ్ళ సమక్షంలో విగ్రహావిష్కరణ జరిపించి మీటింగ్స్ పెట్టించాం. 50,000? ఎస్. వీడియోస్ కాల్ చూపిస్తాం. అది అట్లా చెప్పటం మూలంగా ఏమవుతుందంటే ఎక్కడో ఏ హృదయమో స్పందిస్తుంది, ఏ పిల్లవాడికో ఒక ఆలోచన వస్తుంది. మంచిదే కదా, మనం 10 మంది కూర్చొని కింద 10 మంది పైన 10 మంది చెప్పినోళ్ళే చెప్పుకొని మనమే కవిత్వం చదువుకొని పుస్తకాలు వేసుకొని పంచుకొని, అది దానికంటే మన ఈ సాహిత్య వాతావరణాన్ని సృష్టించటం ద్వారా రాబోయే తరంలో ఒక గొప్ప భావన, గొప్ప కవుల్ని, గొప్ప సాహిత్యకారుల్ని మనం వెలికి తీయటానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది ఓకే. మీరు 2009లో జరిగినటువంటి అది చెప్పి ఓకే. రీసెంట్గా నేను వరంగల్లో చాలా చూసిన కవి సమ్మేళనం అనగానే వెళ్తే అక్కడ పబ్లికే ఉండరు సార్. నిజంగా ఇప్పుడు ఏదైనా సర్కస్ నడుతుందంటే అందరు పోతారు. అంటే ఇక్కడ ప్రజలలో ఎట్లాంటి మార్పు రావాలి?
ప్రజలు ఎందుకని కవి సమ్మేళనానికి అటెండ్ అవ్వలేకపోతాళ్ళు? ఏం చెప్తారు? దీనికి సూటిగా చెప్పండి. కవులు ఫెయిల్యూరే అది. కవుల ఫెయిల్యూరేనా? కవులు ఫెయిల్యూర్. ఎందుకంటే యెస్. నీ కవిత్వం వాడిని ఆకర్షించలేకపోతుంది. ఓకే. నీ కవిత్వం అతని దగ్గరికి తీసుకురాలేకపోతుంది. ఇవాళ ఒక అందశ్రీ వచ్చి వస్తున్నాడు, అందశ్రీ వచ్చి మాట్లాడుతున్నాడు అంటే వేలాది మంది గుమ్మ కుడుతున్నారు. అవును. ఇవాళ ఏ సిరివెన్నెలో శుద్ధాలో వస్తానంటే అంటే వాళ్ళలో నేను ఒక పోయం రాసుకున్నా. ఏమనంటే కవిత్వాన్ని ఎవడు ఎత్తుకుపోయాడని. ఎత్తుకుపోయాడా? ఎవరెత్తుకుపోయిండు? మార్కెట్ ఎత్తుకుపోయింది. మార్కెట్ ఎత్తుకుపోయి బాహుబలి లాంటి సినిమాలో అందమైన కవితా వాక్యాలు ఉంటున్నాయి పాటల్లో. ఆ, అవునా? అవునవును. పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మీద అందమైన కవితా వాక్యాలు ఉంటున్నాయి. అవునా? అవునవును. అంటే ప్రజాహితం కోసం, సమాజ సంక్షేమం కోసం, ప్రజా చైతన్యం కోసం వాడాల్సినటువంటి వాక్యాలు, ఆ మెరుపుదనం, అందులో ఉన్నటువంటి లాలిత్యం, లేకపోతే అందులో ఉన్నటువంటి కళ, వీటిని దొంగిలించబడి, మార్కెట్ శక్తులు దొంగిలించబడి, వాడు వస్తువులు కొనిపించుకోవటం కోసము, వాడు సినిమాలు అమ్ముకోవటం కోసము ఈ కవిత్వం అంతా అక్కడ వాడేసుకుంటుండే వాడు. అందులో కూడా కవిత్వం ఉంది, అద్భుతమైన కవిత్వం ఉంది. అది మన చేతుల్లోకి రావాలి. మన చేతుల్లో కంటే సమాజం కోసం పనిచేసేటటువంటి మనుషుల చేతుల్లోకి రావాలి. అది ఆ శక్తి కలిగి ఉన్నప్పుడు నువ్వు వస్తారు. ఉదాహరణకు కృష్ణశాస్త్రి గారు ఉండవు. సరే, ఆయన భావకవి అనుకోండి, అది వేరే విషయం. ఆయనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. కానీ ఆయన రాసిన అద్భుతమైన గీతాలు అది చూసి ఆ రోజు యువకులంతా ఆయనలాగా జుట్టు కూడా పెంచుకున్నారు. ఇవాళ చిరంజీవి స్టైల్లో ఉండాలా, ఎన్టీఆర్ స్టైల్లో ఉండాలి, లేకపోతే మహేష్ బాబు లాగా ఉండాలని కటింగ్లు చేసుకొని బట్టలు వేసుకున్నట్టుగానే ఆ రోజు ఒక పొయిట్ ఆయన ఎట్లా ఉండడో అట్లే డ్రెస్ చేసుకోవాలా, అట్లనే కటింగ్ పెంచుకోవాలని తిరిగినటువంటి ఒక ప్రభావాన్ని చూపించగలిగారు. అటువంటి ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటే ఉంటుంది. ఒకసారి కవి సమ్మేళనానికి మనం బలవంతంగా పట్టుకొచ్చామనుకో కొంతమందిని, అది నచ్చేటట్టుగా చేయగలిగామనుకో, అటువంటి వాళ్ళతో మాట్లాడించామనుకో, అటువంటి సాహిత్యాన్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేసామనుకో, ఇవి బాగానే ఉంటాయని రెండోసారి వస్తున్నాడు. వాడు వచ్చినప్పుడు వాడిని చంపి పెడితే రెండోసారి రాడు. రాకపోగా అరే వాడు పోబోకట్టు చచ్చిపోతావు అని చెప్తాడు. సార్, ఇప్పుడు మీ కవులందరికీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఏం కావాలి సార్? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మీ కవులకి ఏం కావాలి? ఏం కావాలి అంటే, నేను గమనించినంత వరకు ఈ కడుపు నిండినోడి కంటే కడుపు కాలినవాడు కింది వర్గాల్లో చాలామంది కవులు ఉన్నారు. ఎందుకంటే కవులు ఉన్నారు, ఐడెంటిఫై చేసేదని ఉన్నారు, కానీ వాడి పుస్తకాలు వేసుకునే అవకాశం లేదు, మనీ లేదు, ప్రచారం చేసుకునే ఇది లేదు. సార్ ఇప్పుడు పెద్ద బుక్ ఉంది సార్, దీనికి ఎంత అవుతుంది సార్? ఆ పుస్తకం వేసుకోవడానికి 5 లక్షలు ఖర్చు అయింది. 5 lakhs? ఎవరైనా ఖర్చు పెట్టగలుగుతారా? నాకు కాస్త ఏదో ఉంది కాబట్టి చేయగలిగా నేను. ఎవరు చేయగలుగుతారా? ఆ పుస్తకం వేయాలంటే 5 లక్షలు అవుతుంది. అసలు మామూలు కవిత పుస్తకం వేయాలంటే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 పెట్టుకునే ఇది ఎట్లా? ఏమో 1000-500 వస్తాయి, అవి ఎక్కువేమి రావు. అది 2. ఇప్పుడు చాలామంది కవులు ఉన్నారు. ఉదాహరణకు ఖమ్మంలో ఒక కవి ఉన్నాడు. ఆయన 5వ తరగతి చదువుకున్నాడు, 5th క్లాసే చదువుకున్నాడు. అతను కవిత్వం రాశాడు. అంటే బాగా ఆవేదన ఉంది అతనికి, అనేక సమస్యల మీద కవిత్వం రాశాడు. ఎవడేయాలి ఆ పుస్తకం ప్రింట్? నా దగ్గరికి వచ్చాడు. సరే, నేను ఒక స్వచ్ఛంద సంస్థతో మాట్లాడాను, వాళ్ళు వేస్తానన్నారు. అట్లే ఒకళ్ళిద్దరు పిల్లలు కవిత్వం రాశారు, నేను వేసి పెట్టాను వాళ్ళకు. ఇట్లా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు చేసే సహాయం కాకుండా వాళ్ళు కాస్త నిధిని ఏర్పాటు చేసి, ఒక స్క్రూటినీ కమిటీని ఏర్పాటు చేసి, చెత్తంతా ప్రింట్ చేయమని మనం అడగట్లేదు. ఆ వచ్చిన కవిత్వాన్ని మీరు వాళ్ళు పేపర్ల మీద రాసి పంపిస్తే పనికొస్తుంది, సమాజానికి ఉపయోగపడుద్ది అనుకునే ఒక కమిటీ ఉంటే, ఆ కమిటీ ఓకే చేస్తే దాన్ని ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇస్తే బాగుంటుంది. అదొక పని చేయాలి. 2, ఒకవేళ కలిగిన వాడు ఎవడన్నా కవిత్వ పుస్తకం వేసుకుంటే ఈ కవిత్వ పుస్తకాన్ని గవర్నమెంట్ కొని లైబ్రరీస్కి పంచాలి. ఆ పని మన దగ్గర చేయట్లేదు. ఏదో 50-100 కంటి తుడుపు చర్యగా ఉంటుంది, కానీ ఈవెన్ తమిళనాడు గవర్నమెంట్ కాస్త కృషి చేస్తుంది. ఒక 30%, 20% బుక్స్ ఏవో వాళ్ళు కొంటున్నారు. అటు కొనటం మూలంగా ఏమైందంటే వీడికి ప్రింటింగ్ ఖర్చు వస్తుంది, మిగతా పుస్తకాలు వీడు పంచుకున్నా సరిపోద్ది అనమాట. ఈ రకమైనటువంటి పని చేయాల్సిన, ఎందుకంటే విపరీతమైనటువంటి దళిత కవిత్వం వస్తుంది, అద్భుతమైన దళిత కవిత్వం వస్తుంది. మన జిల్లాలో కూడా చాలా మంచి దళిత కవిత్వం వస్తున్న సందర్భం ఉంది. పాపం ఆ పిల్లలు పుస్తకాలు వేసుకునే దశ లేదు. అది చేయాల్సినటువంటి సందర్భం ఉంది సాహిత్య సంఘాలు లాంటివి.
ఓకే. సరే, యాక్చువల్లీ మీరు స్టార్టింగ్‌లోనే ఒక మాట అన్నారు. ఎండింగ్ అంటే ఇంటర్వ్యూ ఎండింగ్‌లో నా కవిత ఒకటి వినిపిస్తా అని జెప్పేసి అన్నారు. ఏదైనా ఒక 2 వాక్యాలు ఇప్పుడు ప్రేక్షకుల కోసం. డెఫినెట్గా అండి కవిత్వం చదువుదాం, ఒకటి రెండు వాక్యాలు ఓకే. చెప్తాను. నిజానికి బుక్ చూపియండి సార్. దానికంటే ముందు వాక్యాంతం అనే పుస్తకంలోంచి నేను చదువుతాను. ఓకే. కవిత్వం అంటే ఏమిటి అంటే, నీకు తెలియని ఒక విషయాన్ని హ్మ్. తెలిసిన ఒక విషయంతో పోల్చి చెప్పటం ఆహా! ముఖ్యంగా ఉండేది. ఓకే. అర్థమైందా? హ్మ్. తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో తెలిసిన విషయంతో పోల్చి చెప్పటం. ఉదాహరణకు ఈ విషయాలు మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, వాళ్ళంతా కవులే. వాళ్ళు అద్భుతమైన వాక్యాలు చెప్పారు. ఏమనంటే, వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే సరిపోద్ది. అది కానీ కవిత్వమా? కాదు. కానీ వాడి కళ్ళు చండ్ర నిప్పుల్లా ఉన్నాయి అంటాడు. ఆహా! చండ్ర నిప్పులు అంటే ఆ చండ్ర కర్రని కాల్చినప్పుడు ఆ నిప్పులు చాలా ఎర్రగా ఉంటాయన్నమాట. ఇది తెలుసు ఊళ్ళో వాళ్ళందరికీ. ఆ! చండ్ర నిప్పుల్లాగా ఉన్నాయి. ఉన్నాయి. అంతే కదా! వాడు ఎలా ఉన్నాడు అంటే, ఆడు పొట్లకాయలాగా ఉన్నాడు అంటాడు. అంటే ఏంది, బక్కగా ఉన్నాడు అని అర్థం. అవునే కదా! యాహ్! ఇవన్నీ కవిత్వాలా సార్? ఇన్ని కవిత్వమే. ఏంటంటే, ఒక తెలియని విషయాన్ని ఆ! తెలియజేయటం. ఈజీగా ఓహో! తెలియజేయటం. ఓకే. ఓకే. వాడికి ఓకే. తెలిసిన విషయాన్ని చెప్పి తెలియజేయటం. తెలిసిన విషయం ద్వారా చెప్పి తెలియజేయడం. తెలియజేయటం ఓకే. కదా! మన అమ్మమ్మలు, తాతయ్యలు, ఊళ్ళో వాళ్ళు చెప్పే సామెతల్లో అద్భుతమైనటువంటి కవితా వాక్యాలు ఉంటాయి. అందుకని నేనంతా చెప్తాను ఏమనంటే, ప్రతివాడు కవే. మేము రాస్తున్న కవులు, మీరు రాయని కవులు. ఓహోహో! మీకు ఓకే. తెలియకుండానే మీరు కూడా చాలా కవిత్వాన్ని మాట్లాడి ఉంటారు మీ మాటల్లో. ఆహా! ఓకే. మీకని ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక సామాన్యమైన విషయం ఏంటంటే, హృదయంతో మాట్లాడటం, ఏమి దాపరికాలు లేకుండా ఒక పసితనంతోటి హృదయంతో మాట్లాడటమే కవిత్వం. మిగతా ఏమి ఉండకూడదు. ఆ శసపిసలు హృదయంతో డైరెక్ట్గా మాట్లాడటం. అంటే దొంగతనాలు, దాయటాలు, లీనమై మాట్లాడడం. మాట్లాడటం ఒక పసిత్వం, ఒక ఋషిత్వం. హుహు. ఓకే. ఓకే. నేను కవిత్వం రాయాలంటే నేను పసివాడిని అయిపోవాలా. ఆహా! అంటే నా ఏజ్ నేను తగ్గించుకొని పసివాడిని అయిపోయి అప్పుడు నేను కవిత్వం అంటే ఏ రాగద్వేషాలకు లోను కాకుండా నేను చెప్పాల్సింది చెప్పగలగాలి. సార్ మీరు ఎక్కడ రాస్తారు సార్? ఈ కవితలన్నీ ఎక్కడ రాస్తారు? మీరు ఇంట్లోనే కూర్చుంటారా? లేకుంటే ఎక్కడికైనా వెళ్తారా బయట? ఎక్కడికి వెళ్ళాల్సినప్పుడే అదంతా అలసాని పెద్దన్న గారు చెప్పినట్టు తూగు తూయాల ఊపేమ వేసుకోవడానికి పాను చల్లటి గాలి ఉండాలి. ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే. ఒక బాధ కలిగినప్పుడు, ఒక ఆవేశం వచ్చినప్పుడు, లేదా ఒక సంతోషం వేసినప్పుడు, అంటే అది నువ్వు పట్టలేనంత అనుభూతి నీ గుండెకి కలిగినప్పుడు, హ్మ్. పట్టలేనప్పుడు ఏమవుద్ది? ఏ ఏ ఒక జార్‌లో ఏదన్నా నీళ్లు పోసావు పట్టినప్పుడు ఏమవుద్ది? కింద పొర్లిపోద్ది. అవును. అట్లనే పట్టలేనంత అనుభూతి నీ హృదయం పొందినప్పుడు ఆటోమేటిక్‌గా అది బయటికొస్తది. ఆ బయటికొచ్చిన వాక్యాలు, అది వాక్యాల రూపంలో, మాటల రూపంలో వస్తే అదే కవిత్వం. కత్తిని సానపెడుతున్నప్పుడు కురిసే నిప్పుపులు చూసేందుకు ముచ్చటగానే ఉంటుంది. ఈ ఈ కింద వాక్యం కూడా చదివాక చెప్తా మీకు. యాహ్! కత్తిని సానపెడుతున్నప్పుడు కురిసే నిప్పుపులు చూసేందుకు ముచ్చటగానే ఉంటుంది. కానీ రెంటిని అతకాలనుకున్నప్పుడు ఎగజిమ్మే వెల్డింగ్ వెలుగులను తట్టుకోవడం చాలా కష్టం. ఓకే. ఉదాహరణకు దీనిని కోయటానికి, విడదీయటానికి, ఇతని మీద తగువ పెట్టడానికి, ఆ! రెండుగా విడదీయటానికి సరదాగానే ఉంటుంది. కత్తిని సానబెడుతున్నాం అనుకోండి మనం. ఆ! సానబెడుతుంటే చక్కగా లైట్ పూలు ఉంటాయి. పడుతుంటాయి అటుపక్క. అవును. అవును. అవునా? అవును. కత్తిని సానబెడుతున్నప్పుడు అటుపక్క నిప్పు పూలు పడుతుంటాయి కదా! అది చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి. సరదాగా చూస్తాం. అవును. కత్తి దేనికోసం? దేన్నో కోయటాని కోసం. ఆ! విడదీయటం కోసం. ఆ! అప్పుడు ఆనందంగానే అనిపిస్తది మనకు. కానీ రెంటిని అతకాలనుకున్నప్పుడు మీరు వెల్డింగ్ చేస్తున్నప్పుడు చూసారా ఎప్పుడన్నా? చూసినా. రెంటిని అతకాలనుకున్నప్పుడు నువ్వు అయి మామూలు కళ్ళతో చూస్తే నీ కళ్ళు పోతాయి. అవును. అదొక స్పెక్స్ పెట్టుకొని పెట్టుకొని చూడాల. అవును. రెండిటిని అతకాలనుకున్నప్పుడు, రెండిటిని కలపాలనుకున్నప్పుడు, ఇద్దరు మనుషుల్ని కలపాలనుకున్నప్పుడు చాలా కష్టం. చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. ఓకే. అవునా? అవును. రెండిటిని జాయిన్ వెల్డింగ్ చేయాలనుకున్నప్పుడు ఆ వెలుగు నువ్వు చూడలేవు. చాలా కష్టపడాలా. చాలా మెజర్మెంట్స్ తీసుకోవాలి నువ్వు. కానీ కత్తిని సానబెట్టడానికి ఏమో హాయిగా చూడొచ్చు కళ్ళతోటి. ఆ! అర్థమైందా? ఈ ఒకటి 2 మీకు తెలిసిన విషయాలు. ఒకటి ఈజీ, ఒకటి హార్డ్. ఒకటి ఈజీ, ఒకటి ఒకటి హార్డ్. హార్డ్. విడగొట్టడం ఈజీ,
కలపటం హార్డ్. అది అట్లాగే అంటే నేను ఇదే చదివి చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ మీ ప్రేక్షకులకు అంత అనుభవంలో ఉన్న విషయం కాబట్టి అనుభవంలో ఉన్న విషయంలోంచి ఒక విషయాన్ని చెప్పడం కోసం ఒక అది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా ఇంకాస్త అందంగా చెప్పడం కోసం భలే చెప్పాడే అనుకున్నప్పుడు అది కొంతకాలం గుర్తుంటుంది, విశేషణాలు అవి ఉన్నప్పుడు. సాదాసీదాగా చెప్పినప్పుడు వినోదిలేస్తాం, అవునా? అందుకోసమని కవిత్వం కూడా భాషే, అవునా? డ్యాన్స్ అంటే ఏంటి? నృత్యం అంటే ఏంటి? నడకే. అంటే ఇటు నుంచి అటు వస్తే అటు నుంచి ఇటు వస్తే ఇటు నుంచి ఇటు వస్తుంది, అవునా? ఒక డాన్సర్ ఏం చేస్తుంది? స్టేజ్ మీద నడుస్తుంది సింపుల్గా. మరి నడకని డ్యాన్స్ అంటావా? అనం. అంటే మరి దీని డ్యాన్స్ ఎందుకను దాని డ్యాన్స్కి ఎందుకు అనలేదు అంటే ఆర్గనైజ్డ్ నడక, ఆర్గనైజ్ చేయబడ్డ నడక నృత్యం అయిపోయింది. కవిత్వం కూడా భాషే. భాష మొత్తాన్ని కవిత్వం అంటావా? న్యూస్ పేపర్ ఇచ్చి కవిత్వం అంటావా? అనలేం కదా. మరి కవిత్వం అంటే ఏంటి? ఆర్గనైజ్ చేయబడ్డ భాషే కవిత్వం. ఏ పదం ఎక్కడ పెట్టాలా, ఏ పదాన్ని ఎలా ఉంచాలా, ఏ భావాన్ని ఎక్కడ పెట్టాలా, ఏ భావాన్ని ఎలా తెలియజేయాలా, దేంతో పోల్చాలా, దేంతో పెట్టాలా, ఇట్లా ఆర్గనైజ్ చేసినటువంటి భాష కవిత్వం అవుతుంది. ఇలా ఆర్గనైజ్ పని పెట్టుకొని కాస్త ఓపికతోటి కొంత నైపుణ్యంతో ఆర్గనైజ్ చేస్తూ ఉంటే వాడు కవిగా మిగిలిపోతాడు. రాసి మీకు తెలియకుండానే మీరు ఆర్గనైజ్ చేస్తారు కొన్ని భాషలు. మన కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాం, సంతోషం వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడతాం ఒక చిన్న వాక్యంతో. అందుకనే మీరు అంత కవులే, మీరు కవిత్వం చదవండి, చదివితే మీరు కూడా రాస్తారు. మీ ప్రేక్షకు దేవుళ్ళందరికీ నేను మాట్లాడేది ఏంటంటే కవిత్వం ఏదో అంటరాంది పరాయింది ఏం కాదు. మన సమస్య ఎవడన్నా కవి శ్రీనివాసరావు కవిత్వం రాసిందంటే అదంతా శ్రీనివాసరావు జీవితమే, శ్రీనివాసరావు అనుభవమే. అంటే నీ పక్కింటోడి అనుభవం, ఒక చరిత్ర, ఈ కాల చరిత్ర. ఏ కవి రాసిందైనా వాడు బతికున్న కాల చరిత్రనే రాస్తాడు. కాల చరిత్ర తెలుసుకోవాలి అంటే మీరు ఆయా కాలంలో ఉన్న కవులు చదవండి, ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఈ భారతదేశంలో నిర్మించబడ్డటువంటి చరిత్ర మొత్తం చరిత్రకారులు లేరు మనకు. ఈ కవిత్వం మీద ఆధారపడే మన చరిత్ర నిర్మితమైంది. సరే, అందులో కల్పితాలు ఉన్నాయి, అభూత కల్పనలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, కానీ ఎంతో కొంత శాసనాల ద్వారా కవిత్వం ద్వారా తెలిసిన చరిత్రే మనకుంది. అందుకని కాస్త తప్పులు తడగ్గా మన చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. సార్, యాక్చువల్లీ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు కవులకి రకరకాల పేర్లతో పిలుస్తారు సార్. మహాకవి, విశ్వకవి, ప్రకృతి కవులని, ఇంకోటి అనుకుంటా. మీకైతే చాలా బాగా తెలుసు. మరి మీరు ఏ కవి? మీరు? నేను కవిని. అదే ఏ కవి? అది కూడా మనోడదా సందేశం, నేను కవినో కాదు అని. ఈ మధ్యనే ఈ మహానుభావులంతా నువ్వు కవివేరా అని చెప్పి 360 మంది చెప్పిన తర్వాత ఆవచ్చు సోమసుందర్ గారి ఆయన కవిని కావాల్సిన అనుకుంటున్నాను. మొత్తం ఏంటంటే నలుగురు కవులు వస్తారు. నలుగురు కవులు వచ్చినప్పుడు నలుగురు కవులే అంటే బాగుండదు కదా. ఇందులో ఒక మహాకవి, ఒక ప్రసిద్ధ కవి, ఒక ప్రముఖ కవి, వర్ధమాన కవి, వర్ధమాన కవి అని పెట్టాలి. ఇదంతా నాన్ సెన్స్. కాకపోతే శ్రీశ్రీని కూడా మహాకవి అని ఏ సాహిత్యకారుడు అనలే. సన్ రైజ్లో ఒక సభలో మహాకవి గారు ప్రసంగిస్తారు అనగానే అది మహాకవి అని అయిపోయాడు ఆయన. అంటే బిరుదు ఎవరు ఇవ్వలేదా? ఇవ్వలే, ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన బిరుదు మహాకవి అనే పిలుస్తారు ఆయన్ని. ఇప్పుడు అందరూ మహాకవి లేరనుకోండి. ఒక కవిత్వం ఒక్కరోజు ఆంధ్రజ్యోతిలో పడ్డవాడు కూడా వాడు ఎప్పుడన్నా ఇన్విటేషన్లో వేసేటప్పుడు పుల్లారావు మహాకవి అని వేస్తారు. వేయకపోతే అడుగుకోడు, కోపం వస్తుంది. అవేమీ లేదు. పెద్ద కవులు, మహాకవులు అట్లా శ్రీశ్రీ లాంటి మహాకవులు ఉండొచ్చేమో, కానీ కవులంతా కవులే. జూనియర్ కవులు, సీనియర్ కవులు అనేది ఏముండదు. సృజనకు సీనియర్ జూనియర్ ఏముంది? సృజన బాగుందా లేదా? మహాకవి శ్రీశ్రీ 30 ఏళ్ల వయసులో కవిత్వం రాస్తే అప్పటికి 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 90 ఏళ్ళ కవిత్వాలంతా వీడు జూనియర్ అనుకుంటే కుదురుద్దే? వాడంతా ఎగిరిపోయారేనే మిగిలింది కదా. మరి 30 ఏళ్ళోడేగా అప్పుడు. అందుకని సృజనకు సీనియారిటీలు ఏముండవు. రైట్. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్.
టేక్ కేర్.